అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురువు గారితో మాట్లాడి ఉగాది పంచాంగం ప్రకారం 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది పంచాంగం ప్రకారం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? చాలా మంచి విషయం అడిగారు. మన భారత కాలమాన ప్రకారంగా శ్రీ శాలివాహన శకం, శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది మనం తెలుసుకుందాము. అలాగే సింహరాశి వారికి చూసుకుంటే ఆదాయం 5, అలాగే వ్యయము అంటే ఖర్చు కూడా 5, అంటే 2 సమానంగా ఉన్నాయి. బ్యాలెన్స్ అయిపోయింది. ఆ! సమానంగా ఉన్నాయి. ఇది ఒకందుకు చెప్పాలంటే మంచిదే. హ్మ్. అదృష్టమే. ఆదాయ వ్యయాల విషయంలో సమానంగా ఉన్నాయి. లాభము లేదు, నష్టము ఓకే. లేదు. కాబట్టి ఇది ఒక శుభ సూచకమనే చెప్పాలి సింహరాశి వాళ్ళకి. తర్వాత రాజ్యపూజ్యము, అవమానాలు ఇవి 2 కూడా సమానంగా ఉన్నాయి. గౌరవం 7, అవమానం కూడా 7. అవునా? హ్మ్. హుహు. గౌరవించే వాళ్ళు ఎంతమందైతే ఉన్నారో, అవమానించే వాళ్ళు కూడా అంతే అంతే మంది. మందున్నారు. వీళ్ళకి 2 కూడా బ్యాలెన్స్ సమానంగా సమానంగా ఉన్నాయి. వచ్చాయి. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే, ఈ సింహరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలంగానే ఉంది. చక్కగా. అనుకూలంగా ఉంది అంటే ఏ విధంగా? దాన్ని గూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరము ఉగాది నుంచి చైత్రమాసము, ఉగాది నుండి కూడా ఆహ్, ఆర్థిక పరమైనటువంటి విషయాలలో పర్వాలేదు. ఈ సింహరాశి వారికి గృహయోగము ఉంది. అందమైన, సుందరమైనటువంటి వాహన యోగాలు కూడా ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా చక్కగా పాసవుతారు. మంచి మార్కులతోటి. అలాగే ఉన్నత చదువులకి చేరుకుంటారు. చదువుల ప్రకారంగా కూడా స్వదేశంలో కానీ, లేదంటే విదేశాలకు వెళ్లి గూడా చదువుకునే అవకాశము ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా కూడా చూసుకుంటే, నూతన వ్యాపారాలుకి శ్రీకారం చుడతారు. మంచి మంచి వ్యాపారాలు ప్రారంభం చేయడము. లేదా జరుగుతున్న అంటే ఎప్పుడో ప్రారంభం చేసి నడిపిస్తున్నటువంటి వ్యాపారాల్నే ప్రాబల్యం అంటే డెవలప్‌మెంటు అభివృద్ధి చేసుకోవడము, బాగా విస్తరించడము, ఇవన్నీ గూడా అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే వ్యయ స్థానంలో 12 ఇంట గురువు యొక్క ప్రభావం వల్ల. హ్మ్. ఆహ్, హ్మ్, ఆర్థికపరమైన విషయాలే కాకుండా శుభమూలకంగా వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పటినుంచో ప్రయత్నం చేసి కాక అలసిపోయి, సొలసిపోయి ఇంగ కాదేమో హ్మ్. అని వాళ్ళు విరమించుకున్నటువంటి వాళ్ళకి కూడా శుభవార్తలు వింటారు. విని మళ్ళీ వివాహ యోగ ప్రయత్నాలు చేస్తారు, మొదలుపెడతారు. నెరవేరుతాయి కూడాను. లేదా రీసెంట్‌గా ప్రారంభం చేసే వాళ్ళకి కూడా వెంటనే చకచక వివాహ కార్యక్రమాలు జరిగిపోతాయి. జరిగిపోతాయి. ఇలా చూసుకుంటే అన్ని విషయాల్లో బాగానే ఉంది. సంతాన విషయంలో కాస్త ఒడిదుడుకులున్నాయి. హ్మ్. సంతాన విషయంలో కాస్త ఇబ్బందులున్నాయి. ఇబ్బందులున్నాయి. ఆరోగ్య విషయంలో పెద్ద మేజర్ సమస్యలొచ్చే అవకాశము ఉంది. హుహు. ఆరోగ్య విషయము, అలాగే సంతాన విషయము. ఈ 2 మెయిను ఇంపార్టెంట్‌గా బలమైనటువంటి సమస్యలతో కూడుకొనుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అవును. ఒకటి. ఆరోగ్యం వల్లనే సంతాన భాగ్యం కలుగుతుంది. ఆ విషయాల్లో చూసుకుంటే ఆహ్, హ్మ్, స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భవతిగా ఉన్నటువంటి వాళ్ళు. అబార్షన్‌లు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. హ్మ్. అధిక ఉష్ణం వల్ల, కడుపుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల వల్ల, ఆహ్, గర్భస్రావం, అబార్షన్ జరగడమే కాకుండా ఇంకా కూడా సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశము ఉంది. అలాగే వీళ్ళే కాకుండా ఇతర వాళ్ళెవరైనా సరే ఆహ్, మగవాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో చూసుకుంటే నేత్ర బాధలు, హ్మ్. కంటికి సంబంధించినటువంటి సమస్యలు, హ్మ్. లేదా పళ్ళకు సంబంధించి పంటి సమస్యలతో అధికంగా బాధపడటం, హ్మ్. వాటికి సంబంధించినటువంటి సమస్యలతో తలనొప్పితో ఎక్కువగా ఆహ్
మానసికమైనటువంటి సమస్యలతో బాధపడడం. హ్మ్. ఇదే కాకుండా వైద్య రంగాన్ని ఆశ్రయించాల్సిందొస్తుంది. హ్మ్. అయితే సమయానుకూలంగా వైద్య సేవలు కూడా తీసుకోవడం మంచిదే. ఎందుకంటే ఆ బాధ నుంచి బయటపడడానికి. హ్మ్. ఒకటి. తర్వాత పిల్లల విషయంలో ఆహ్, అధికంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పాను కదా! అవును గురుగారు. పుట్టిన పిల్లలు మళ్ళీ గతించేటువంటి సమస్యలు హుహు. ఇలాంటివి గూడా అధికంగా ఉన్నాయి. అందువల్ల ఎందుకు ఈ ప్రభావం, ఈ కారణాలు అంటే సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండడం, హ్మ్. అలాగే అపసవ్యకాల సర్పదోష ప్రభావం జరుగుతుండడము. తర్వాత దాంతో పాటు చంద్రగ్రహణ ప్రభావం ఒకటి. తర్వాత ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకు ఉగాది నుంచి ఈ రాశిలో కేతువు, అలాగే ఏడో ఇంట రాహువు. హ్మ్. ఏడో ఇంట రాహు. కుంభరాశిలో రాహువు. ఈ ఈళ్ళ ప్రభావం ఏమైందంటే అధికమైనటువంటి ఆహ్, బాధలు, శారీర బాధలు, మానసిక బాధలు, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వీటితో అధికమైనటువంటి ఆహ్, మానసిక స్థితికి గురి అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీటి నుంచి బయటపడడానికి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని పఠించడం చాలా వరకు మంచిది. ఆ మంత్రం కూడా ఏమిటి అంటే ఓం మహాపద్మాయ విద్మహే సహాజన్యాయ ధీమహి తన్నో అన్నప్రదాత ప్రచోదయాత్ స్వాహ అని ఈ మంత్రాన్ని పఠించడం చాలా వరకు వీళ్ళకు అనేక బాధలన్నీ తీరిపోతాయి. సమయానుకూలంగా అన్ని విధాలా కూడా కలిసొస్తుంది. నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడా అన్న సామెత కింద ఏదో ఒక రూపంలో వీళ్ళకు ఆహ్, ప్రకృతి, దైవ సహకారం అనేది కలుగుతుంది. ఆహ్, పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. హ్మ్. పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడే భారీ అవకాశం ఉంటుంది. నష్టాలు పాలు కాకుండా హ్మ్. బయటపడతారు. ఆటోమేటిక్‌గా అన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి ఆదాయ వ్యయం కావచ్చు, అలాగే రాజ్యపూజ అవమానాలు కావచ్చు, సమానంగా ఉన్నాయి కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా వీళ్ళు ఏదైతే చేస్తారో అది వీళ్ళని వెంటనే కాపాడుతుంది. దాన్నే కర్మ ఫలం అంటారు. ఏమంటారు? కర్మఫలం. మంచి చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. చెడు చేస్తే చెడు ఫలితమే హ్మ్. కలుగుతుంది. అది సింహరాశి వాళ్ళకి బాగా వర్తిస్తుంది. సింహరాశి వాళ్ళకి బాగా వర్తిస్తుంది. వర్తిస్తుంది. అయితే మనకు ఇల్లు అలగ్గానే పండగ గాదు అన్న సామెత కింద అంత ఈజీ ఏమి కాదు సింహరాశి వాళ్ళకి. ఈ యొక్క రాహుకేతుల ప్రభావం వచ్చేసి అడుగడుగునా ఆటంకాలను కలగచేస్తూ ఉన్నారు కాబట్టి, వాటి నుంచి మనం బయటపడడానికి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు ఆహ్, వీళ్ళు కూడా సర్ప సూక్తము, సర్ప హోమము చేయడము. లేదంటే రుణ విమోచన హోమం జరిపించడము. లేదా ఇది కాకపోతే రుద్ర హోమం చేయించడము. ఇటువంటివన్నా చేయడము. లేదా ఎక్కువ శాతం ఈ సింహరాశి వాళ్ళు కూడా ఆహ్, స సర్ప సర్ప దర్శనాలంటే మనము గుళ్ళో స సర్ప విగ్రహ ప్రతిష్టలు చేసుంటాం అవును కదా! గురుగారు. శిలా హ్మ్. విగ్రహాలు. హ్మ్. నాగరాజు కావచ్చు, మనసాదేవి కావచ్చు, ఇలా ఏదైనా సరే వాళ్ళకు ప్రతి మంగళవారము, ఆదివారము వెళ్ళి నైవేద్యం పెట్టి హ్మ్. అలాగే కొబ్బరికాయ కొట్టి పాలతో అభిషేకం చేసి ప్రదక్షిణ చేసుకొని హారతి వీళ్ళు ఒక కొబ్బరి చిప్పలో కర్పూర హారతి అంటే పలహారతి. హ్మ్. ఏమిటి? ఫలహారతి. ఆ! హారతిలో కూడా పలహారతి. అంటే దాని అర్థం గురుగారు? మనము హారతి మామూలుగా ఏదన్నా వాటిపైన ఇస్తాం కదా! హ్మ్. అలా గాకుండా కొబ్బరి చిప్పలో హారతి ఇవ్వడం వల్ల వీళ్ళ జీవితము 3 పువ్వులు, 6 కాయల శుభప్రదంగా వెలుగొందాలి అని చెప్పేసి ఫలహారతి ఇవ్వడం. పలహారతి ఇవ్వడం అన్నమాట. అంటే ఓకే. రాబోయే ఉపద్రవాలు, ప్రమాదాలు, నష్టాలు, కష్టాల నుంచి తప్పకుండా బయటపడతారు. ఓకే. ఓకే. ప్రమాదాలు నివారణ జరుగుతుంది. హ్మ్. సంతాన దోష నివారణ జరుగుతుంది. అలాగే ఇవే గాకుండా హ్మ్. చేసే ప్రతి రంగంలోనూ కలిసి వస్తుంది. హ్మ్. ఆరోగ్యపరంగా గూడా బాగుంటుంది. అలా అట్లా పలహారతి సర్పాలకి పలహారతి ఇవ్వడం వల్ల సర్వ విధాల కూడా
బావుంటుంది. బాగుంటుంది. ఏ హోమాలో ఏం అక్కర్లేదు. ఇది చేయడమే. అలాగే లేదు అలా చేస్తున్నా కూడా ఇంకా పెద్ద పెద్ద ఆటంకాలున్నాయి, నష్టాలొస్తున్నాయి అంటే అది అందరికీ రాదు. కొంతమందికి. జాతకరీత్యా. జాతకరీత్యా. హ్మ్. కాబట్టి అప్పుడు వాళ్ళేందిరా అంటే ఇందాక మనం చెప్పినట్టు ఏదైనా సరే పెద్ద పెద్ద హోమాలు జరిపించడం వల్ల హ్మ్. వాటి నుంచి బయటపడే అవకాశం ఉంది. హ్మ్. రాజకీయ నాయకులైతే తప్పకుండా చేయాలి ఈ హోమాలు. ఓకే. ఓకే. ఎందుకంటే ప్రజల యొక్క ఆకర్షణ, ప్రజా ఆకర్షణ. హ్మ్. వీళ్ళకెప్పుడూ ప్రజలతో మమేకమై ఉండాలి. అవును. ప్రజా ఆకర్షణ వీళ్ళకి ఇంపార్టెంట్ ఎవరికి? రాజకీయ నాయకులకి. రాజకీయ నాయకులకి. అంటే అందరికీ అవసరమే కానీ, హ్మ్. కాకపోతే వీళ్ళ ఒక పొజిషన్‌కి తగినట్టుగా ప్రజా ఆకర్షణ ఉన్నప్పుడే ఏదైనా సరే గెలుపు గాని ఆ! నలుగురితో ఆ! కూడిన విషయం విజయం కాబట్టి కానీ హ్మ్. ఇటువంటి వాటికి బాగా తప్పకుండా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఓకే. హోమం అనేది. రాజకీయ నాయకులు తప్పకుండా ఆచరించాలి. అలాగే వీటితో పాటు ఆరోగ్యపరంగా మనం రాబోయే ప్రమాదాలు, ఉపద్రవాల నుంచి తప్పించుకోవడానికి మనం ఇయి చేసుకోవడం వల్ల కలిసొస్తుంది. విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. హుహు. సింహరాశి వాళ్ళకి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సొంతింటి కల నెరవేరుతుంది. హ్మ్. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. హ్మ్. ఇలా అన్ని విధాలా కూడా ఈ పరాభవ నామ సంవత్సరమయితే సింహరాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. వీళ్ళకి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే సంతాన విషయంలో మరియు ఆరోగ్య ఆ! విషయంలో. వీటికి కూడా మీరు చక్కగా పరిహారంతో పాటు మంత్రం కూడా అవును. చెప్పడం జరిగింది. అవును. వాటిని చక్కగా ఫాలో అయితే అంతా సంతోషం. అవును. అలాగే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి హ్మ్. అందువల్ల వీలైనంత వరకు ప్రతిరోజు ప్రతినిత్యం దైవ దర్శనం వల్ల దాన్ని తప్పించుకోవచ్చు. అవును గురుగారు. హ్మ్. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, హ్మ్. అగ్నిగండాలు హుహు. ఆహ్, లేదంటే మనుషుల వల్ల ప్రమాదాలు, అంటే ఓకే. శత్రువులు అని చెప్పచ్చు. ఇట్లా అనేక విధాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తప్పించుకోవడానికే ఈ యొక్క మంత్రం పరిహారాలు. పఠించడము, హ్మ్. లేదంటే నిత్యము దైవ దర్శనం చేసుకోవడము. హ్మ్. లేదా అది కాకపోతే హోమం పఠించడము. ఇవి ఏమిటి అంటే మనము మన పర్సనల్ జీవితం అంటే మన హ్మ్. లైఫ్ అంతా కూడా నష్టపోకుండా, భారీ నష్టాలంటూ రాకుండా మనము సేవ్ కావడానికి, బాగుండడానికి 100% ఇవి ఉపయోగపడతాయి. హ్మ్. నష్టపోతే ఎవరు హ్మ్, ఆహ్, అదే చూడను కూడా చూడరు. అవునవును. మనం బాగుంటేనే కదా! హ్మ్. అందరూ కుటుంబ సభ్యులైనా, హ్మ్. భార్యాపిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, లేదంటే హ్మ్. చుట్టాలు గాని, పక్కాలు కానీ, పొరుగు వాళ్ళు కానీ, వీళ్ళందరూ గూడా మనం బాగుంటే మన చుట్టూ తిరుగుతారు. అవును. మనం బాగాలేకపోతే ఎవ్వరు కూడా కనిపించరు. పట్టించుకోరు. కనిపించరు. హుహు. ఎందుకంటే కనిపిస్తే మనం వాళ్ళనేమన్నా హెల్ప్ అడుగుతామని, అడుగుతామేమో హెల్ప్ అని. అడుగుతామని. అందువల్ల ఎవరి వ్యక్తిగత జీవితమైనా సరే, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉన్నత స్థాయికి, ఉన్నత పొజిషన్‌లో ఉండడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం. ఆ ప్రయత్నం కూడా వాళ్ళకు ఉన్న తెలివికి దైవానుగ్రహంని సంపాదించుకుంటే, దైవానుగ్రహం తోడైతే ఇంగ తిరుగులేదు. ఇంట, బయట అన్ని రంగాలలో కూడా హ్మ్. వీళ్ళదే పై చెయ్యి. ఓకే. గురుగారు. గురుగారు వీళ్ళకి కలిసొచ్చే సంఖ్య ఏమైనా ఉందా? లక్కీ నంబర్ లాగా? లక్కీ నంబర్ అంటే వాస్తవంగా చెప్పాలంటే మనకు పుట్టిన సమయ ప్రకారంగానే చూడాలి ప్రధానంగా. ఓకే. సంఖ్య ప్రకారంగా పోవడం కన్నా కూడా కలర్ వర్ణం ఏదైనా అంటే హ్మ్. పింకు, ఓకే. ఆరెంజ్, హ్మ్. రెడ్, యెల్లో హ్మ్. ఇవి బాగా వీళ్ళకు కలిసొస్తాయి. కలిసొస్తాయి. హ్మ్. హ్మ్. సంఖ్యా ప్రకారంగా అనేటప్పటికి వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకు అదృష్ట సంఖ్య, లక్కీ సంఖ్య నిర్ధారణ చేయాలి. అది ఓకే. పర్సనల్. హ్మ్. జాతకరీత్యా వాళ్ళ జాతకాన్ని చూసి మనం నిర్ధారించగలం. నిర్ధారణ చేయాలి. ఓకే. ఎందుకు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా గుడ్ టైమ్‌లో పుట్టామా, బ్యాడ్ టైమ్‌లో పుట్టామా అనేది ఉంటుంది. అవునవును. దాన్ని కరెక్ట్. బట్టి ఆ సంఖ్యను గూడా మనం నిర్ధారణ చేసి చెప్పాల. హ్మ్. ఓకే గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.